బ్రాహ్మణ కుటుంబీకులకు శుభవార్త. అర్చకులు, పురోహితులను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకురారని, ఈ నేపథ్యంలో బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న బ్రాహ్మణ యువకుల వైవాహిక జీవితానికి చేయూతనిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ వినూత్న ఆలోచనకు తెరలేపింది. వారిని పెళ్లి చేసుకునే బ్రాహ్మణ ఆడపిల్లలకు ₹1,00,000 నజరానా ప్రకటించింది. తద్వారా పేద బ్రాహ్మణుల జీవితాల్లో పెళ్లి బాజాలు మోగించేందుకు అవసరమైన ఆర్థిక కష్ట నష్టాలను తొలగించడం సాధ్యమవుతుందని భావిస్తోంది. ఇప్పటికే నిరుపేద బ్రాహ్మణులకు వివిధ రూపాల్లో చేయూతనిస్తున్న కార్పొరేషన్ తాజాగా అర్చకులు, పురోహితులు, వేద పండితులుగా పనిచేస్తున్న యువకులకు పెళ్లి భాగ్యం కల్పించేందుకు నడుం బిగించింది కార్పొరేషన్. బ్రాహ్మణ సామాజిక వర్గంలోని యువకులకు కొన్నేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు సమస్యగా మారాయి. ఈ క్రమంలో పెళ్లి కాని బ్రాహ్మణ యువకుల సంఖ్య పెరుగుతుండటాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ గ్రహించింది. పురోహితులు, అర్చకులు, వేద పండితులను పెళ్లాడటానికి ఇష్టపడే బ్రాహ్మణ యువతులను ప్రోత్సహించడానికి కంచి కామకోటి పీఠం పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరు మీదుగా చంద్రశేఖర వివాహ సంస్కార ప్రోత్సాహ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణుల జీవితాల్లో మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు.